ధర్మ పరీక్ష అనే లెసన్కి సంబంధించి ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ మనం చూద్దాం. తిక్కిన అంకితం పొందిన మహాకావ్యం. ఇక్కడ తిక్కన అన్న సోమయాజన్న ఒకటే పేరు, కన్ఫ్యూజ్ కావద్దు. తిక్కన సోమయాజని గుర్తుపెట్టుకోండి. ఈయన అంకితం పొందిన కావ్యం అంటే ఈయనకు ఒక గ్రంథం అని ఇచ్చేసి అంకితం ఇచ్చారు. ఆ గ్రంథం పేరు ఏంటి క్వశ్చన్ ఇక్కడ. సో ఆ క్వశ్చన్ ఏంటిదంటే దశకుమార చరిత్ర. సో నీకు తిక్కుంది కాబట్టి సో నీకు 10 మంది కొడుకుల గురించి చరిత్ర చెప్తానని అన్నారు. ఎవరు అని సంవర్ణాన్ని గుర్తుపెట్టుకోండి. సో కింది వాళ్ళలో తిక్కన రచన కానిది అన్నాడు. ఏది నీతి సారం అనేది కాదు. సో కింది వాళ్ళలో తిక్కన రచనలని క్వశ్చన్ ఫ్రేమ్ అయితే ఏమేమి చెప్పాలి ఆన్సర్ అంటే కృష్ణ శతకం, కవి వాగ్బంధం, విజయసేనము. గుర్తుపెట్టుకోండి. కృష్ణ, కవిత, విజయ. సో ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. మహాప్రస్థాన సమయంలో తమ పతన హేతువుకు అడిగిన పాండవనందుడు. ఇక్కడ చూడండి, ఈ లెసన్లో ధర్మ పరీక్ష లెసన్లో పాండవులు వనవాసం పోతారు కదా, సో దాని గురించి వచ్చింది. సో మహాప్రస్థానం అండ్ మీటింగ్ జరుగుతుంది కదా, అక్కడ వాళ్ళు నాశనం కావడానికి కారణం అని రీజన్ అడుగుతున్నారు. ఎవరు? భీముడు అనే వ్యక్తి. మహాప్రస్థాన సమయంలో పాండవులతో పాటు ప్రయాణించిందంటే పాండవులతో పాటు ఒక జంతువు పోయిందనమాట. అక్కడ ఏ జంతువు అంటే కుక్క అనమాట. కుక్కని ఏమంటారంటే శునకం అని అంటారు. సో ఇది వచ్చేసి శునకానికి ఇంకొక పేరు నెక్స్ట్ టాపిక్లో వస్తుంది, చూద్దాం. నెక్స్ట్ ధర్మరాజును దేవలోకానికి రమ్మని ఆహ్వానించిన వాడు దేవేంద్రుడు. ఇక్కడ ధర్మరాజు దాతనే వచ్చింది, దేవలోకం అనేది దాత వచ్చింది. ఆన్సర్ కూడా దేవేంద్రుడు దాతనే వచ్చింది. ట్రిక్ ఏంటిది దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ధర్మరాజుకి మధ్య చర్చ గల కారణమైన జంతువు కుక్క. సో ఎందుకు కారణమైందంటే నెక్స్ట్ క్వశ్చన్లో మనకు ఆన్సర్ దొరుకుతుంది. సమవర్తిగా పిలువబడే వ్యక్తి ఎవరంటే యముడు. యముడు అన్న ధర్మరాజు అన్న ఒకటే, కన్ఫ్యూజ్ కావద్దు. మహాప్రస్థాన సమయంలో శునకం రూపంలో పాండవులను అనుసరించిన వాడు యమధర్మరాజు. యముడు ఏమైపోయాడంటే కుక్కగా మారి వాళ్ళతో పాటు ఈయన కూడా వనవాసానికి పోయిండు. అందుకే ధర్మరాజుకి మధ్య అక్కడ కుక్క రూపంలో వస్తాడు కాబట్టి దాని గురించి వాళ్ళకి కన్వర్జేషన్ జరిగిందనమాట. సారమేయము అంటే ఇక్కడ కుక్క. సో కుక్కకు ఉన్న ఒక పేరేంటిది శునకమన్న సారమేయమన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. వైశంపాయనుడు భారత కథను ఎవరికి వినిపించాడు. ఇక్కడ పేరు చాలా డిఫరెంట్గా ఉంది. సో మన ఆన్సర్ కూడా డిఫరెంట్గా ఉండాలి. చూడండి, జనమేజ, ఇక్కడ చూడండి డివైడ్ చేస్తున్నా, జనమే జయునికి. సో ఇక్కడ పాయు అనేది వస్తుంది, వైశ్య అనేది వస్తుంది. సో డివైడ్ చేసుకోండి. వైశంపాయనుడు అని వస్తే మనకి భారత కథ ఎవరికి వినిపించారంటే ఈయన చెప్పాడు. వైశంపాయనుడు అనే వ్యక్తి చెప్తే ఎవరు విన్నారు? జనం విన్నారు. జనం విని జయము అన్నారని గుర్తుపెట్టుకోండి. జనమే జయునికి. మనిషికి ఉత్తమ గతిని కలిగించేది ఏంటిది? ధర్మం. నెక్స్ట్ భారత పర్వాలలో చివరిది ఏంటిది? స్వర్గారోహణ పర్వం. సో అంత అయిపోయినాక లాస్ట్ ఎండింగ్ ఏంటిది? స్వర్గము. సో స్వర్గారోహణ పర్వం అనేది భారత పర్వాల్లో చివరిది అని గుర్తుపెట్టుకోండి. ఇంతటితో ఇంటర్మీడియట్ ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది.